గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. చాలా రోజులు అయితే అయిపోయిందని చెప్పచ్చు. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, నేను కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నదని చెప్పచ్చు. సో ఎప్పుడైతే ఎన్నికల సమావేశంలో అంటే ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చిందో, సో ఆ హామీల మీద కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు అనేది అందరికీ ప్రొవైడ్ చేయాలని కేబినెట్ సమావేశంలో అయితే ఒక పెద్ద చర్చ జరిగిందని చెప్పచ్చు. సో రేషన్ కార్డు కోసం అయితే మీరు ముందుగా అయితే ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే తప్పనిసరిగా అయితే పెట్టేసుకోవాలి, లేదా నేను చెప్పిన ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. సార్ ఎగ్జాంపుల్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నా, ఇదే అయితే డిమాండ్ ఏమి కాదు. సో బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని చెప్పచ్చు. సో లెట్స్ గో టు వీడియో. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి గవర్నమెంట్ సంబంధించిన ఏ స్కీమ్ల గురించి అయినా వీడియోలు చేయడం జరుగుతుంది అన్నట్టు. సో వీడియో మీద వెళ్ళిపోతే, మనం రేషన్ కార్డు ఎలా పొందాలంటే, ముందుగా అయితే మీరు మీ కుటుంబ సభ్యులలో పాత రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయాలి అన్నట్టు. సో పేరు డిలీట్ చేయించిన తర్వాత మీకు ఫుల్ ఆధార్ కార్డు అనేది ఉండాలి. సో మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో, సో మీ సేవకు వెళ్ళేసి మనకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారన్నట్టు. ఆ ఫామ్లో మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మీ కుటుంబ సభ్యులు అందరిది ఆధార్ కార్డు ఉండాలి, పాస్ ఫోటో ఎవరిది అయితే ఉంటుందో సో వారికి పాస్ ఫోటో ఉండాలి, వారికి రేషన్ కార్డుకు సంబంధించిన పాత ఏ రేషన్ కార్డులో కూడా వారి పేరు, వారి ఆధార్ కార్డులో ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్పచ్చు. ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా మందికి ఇదే పొరపాటు చేస్తున్నట్టు. సో ఎగ్జాంపుల్ చెప్తాను, కొత్తగా పెళ్ళయింది అనుకో, సో వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు కావాలంటే వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళది కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ది కావచ్చు, ఎవరిదన్నా రేషన్ కార్డులో పేరు ఉందా లేదా అని చెప్పేసి ముందు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు డిలీట్ చేయకుండా కూడా డిలీట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు తొందరపడి కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేస్తే అది రిజెక్ట్ అవ్వడం 100% అని జరుగుతుంది అని చెప్పచ్చు. సో వారి డీటెయిల్స్, వారి కుటుంబ సభ్యుల డీటెయిల్స్ క్లుప్తంగా అయితే అందులో నింపాల్సి ఉంటుంది అన్నట్టు. హౌస్ నెంబర్ కావాలి, దానికి సంబంధించి మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఓటర్ ఐడి ఉంటుంది కదా, సో అడ్రస్ ప్రూఫ్ అది పెట్టచ్చు. సో దాని తర్వాత అయితే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కావాలి, ఎందుకంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్డ్ మీదనే మనకు ఇక్కడ రేషన్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే రేషన్ కార్డు కూడా కావాలన్నట్టు. సో ప్రీవియస్లీ మీ రేషన్ కార్డు ఎలా ఉంటుందో సో దాన్ని బేస్డ్ చేసుకొని మీ రేషన్ కార్డులో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో చాలామంది అయితే అన్ని పథకాలు ఇప్పుడు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే ప్రతి పథకానికి అయితే 90% అయితే రేషన్ కార్డు తోటే టైఅప్ అయి ఉన్నదని చెప్పచ్చు. సో ఎవరైతే ఈ రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో సో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు డేట్ కూడా మన ఛానల్లో మెన్షన్ చేస్తానట్టు. ప్రొసీజర్ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైల్.